జనసేన పార్టీ గ్రాఫ్ 1 ఇయర్లో దారుణంగా పడిపోయిందనే ముఖ్యంగా చెప్పాలంటే ఈ కేకేస్ అనే సర్వే చేసే వ్యక్తికి జాకీలు పెట్టి లేపుతా ఉన్నారు. జనసేన పార్టీ కోసం మేము వాయిస్ వినిపిస్తున్నాము, మమ్మల్ని ఆశీర్వదించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మిమ్మల్ని వేడుకునే వాళ్ళు కూడా జనసేనకు అనుకూలంగా ఉంటుంది అనుకునే ఛానల్ ఆ తమ్మునేలు చూస్తే పిచ్చెక్కిపోతుంది. నేను దాన్ని కుట్రాన్ని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు చెప్తాను మీకు. మనది సింగిల్గా పార్టీ, సింహంలా పార్టీ, మనం సింగిల్గా వస్తామంటూ మరొకసారి డప్పు కొట్టు. ఏదో కార్యకర్తలు ఈగోను సాటిస్ఫై చేయడం కోసం బయటకు రమ్మంటారా? మీరు గమనించుకోండి, మీరు ఆలోచించండి. ఆ ట్రాప్లో ఈ యూట్యూబ్ ఛానల్స్ పడుతున్నాయి, జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పడుతున్నారు. హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. ఈ వారం రోజుల నుంచి కొన్ని సర్వేలు వస్తున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం 1 ఇయర్ పరిపాలన ఎలా ఉంది అనే విధంగా ఈ సర్వేలు అయితే చెప్తా ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా టార్గెట్ చేసింది ఏంటంటే జనసేన పార్టీని. జనసేన పార్టీ గ్రాఫ్ 1 ఇయర్లో దారుణంగా పడిపోయిందనే మాటనే ఈ సర్వేలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే కేకే సర్వే తమ వెబ్సైట్ను అలాగే యాప్ను లాంచ్ చేసే క్రమంలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఆ తర్వాత అన్ని మీడియా సంస్థలకు తిరుగుతూ ఆయన ఈ 1 ఇయర్ కాలంలో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, ముఖ్యంగా జేఎస్పీ జనసేన పార్టీ గ్రాఫ్ ఎందుకు డౌన్ అవుతుంది అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అందులో ఆయన చెప్పిన ప్రధాన అంశం ఏంటంటే 14 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారు. అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన పడట్లేదు. జనసేన పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన కోపం వస్తుంది. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీతో ఆయన ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో చాలా క్లోజ్గా ఉండడం అనేది ఇక్కడ ప్రధాన అంశం. అంటే ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే జేఎస్పీ టీడీపీ కార్యకర్తల మధ్యన అస్సలకు పడట్లేదు, ఇది మైనస్ అవుతుంది. ముఖ్యంగా గ్రామ కమిటీలు వగేరా కమిటీలు ఏమి వేయకపోవడం కూడా జనసేన కార్యకర్తల్లో ఈ అసంతృప్తి ఉంది అనే విషయాన్ని ఆయన బయటపెట్టాడు. ఆ తర్వాత రైజ్ సర్వే సంస్థ అని ఆయన రోజుకో ట్వీట్ చేస్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక సర్వే ఏంటంటే జనసేన పార్టీ పూర్తిగా గ్రాఫ్ పడిపోయింది 1 ఇయర్ కాలంలోనే. అంతేకాకుండా ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ పాలు పోసి పెంచుతుంది. అంటే ఓ పాముకు పాలు పోసి పెంచితే ఎలాగో ఈ జనసేన పార్టీ పరిస్థితి కూడా అలాగే అనే విధంగా రీసెంట్గా ఒక ఆయన చెప్పాడు. దీన్ని ఆయా మీడియా సంస్థలు హైలైట్ చేస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కేకేస్ అనే సర్వే చేసే వ్యక్తికి జాకీలు పెట్టి లేపుతా ఉన్నారు. 2024 ఎన్నికల్లో కేకే చెప్పింది నిజమైందని, ఇక ఆయన ఏది చెప్పినా అది బ్రహ్మవాక్కు అనే విధంగా వీళ్ళు ఆహో ఓహో అంటూ ముఖ్యంగా మీరు జన సైనికులు పెంచి పోషిస్తున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్సే ఈయనను బాగా లేపుతా ఉన్నారు. ఈయనకు ఎక్కడ లేని హైప్ ఇస్తున్నా ఉన్నారు. అయితే ఈ కేకే సర్వేలు ఎన్ని నిజమయ్యాయని మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పడమే కాకుండా అన్ని ఛానల్ చెప్పాయి, అన్ని మీడియా సంస్థలు కూడా ఎండింగ్లో అవే చెప్పాయి. కానీ ఈయనకు ఒక అంకె క్లియర్గా చెప్పాడు. 1-2 అటు ఇటు అయ్యాయి. పక్కన పెడితే ఇక్కడ మహారాష్ట్ర పోయింది, అలాగే ఢిల్లీలో అయితే మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుందని చెప్పాడు, అక్కడ కూడా బిస్కెట్ అయిపోయింది. సో ఆయన చెప్పిన దాంట్లో ఒక్క బాణం కరెక్ట్గా తగలడంతో వీళ్ళందరూ కేకే చెప్పిందే వేదం అనే విధంగా తయారయ్యారు. అయితే కేకే ఇంటెన్షన్ ఏంటి మీరు బాగా గమనించండి. కేకే ఇంటెన్షన్ ఏంటి? కేకే అనే వ్యక్తి రానున్న రోజుల్లో ఒక ప్రశాంత్ కిషోర్ లాగా సర్వే అంటే కేకే అంటే సర్వే లాగా ఎదగాలనే కేకే అనే వ్యక్తి అన్ని మీడియా ఛానల్స్ చుట్టూ తిరుగుతూ ఆయన హైప్ క్రియేట్ చేసుకుంటున్నాడు. వీళ్ళందరికీ తెలియట్లేదు, తెలియకుండా ఆయన ఏది చెప్పినా అదే నిజం అనుకుని ముఖ్యంగా జనసేన పార్టీ కోసం మేము వాయిస్ వినిపిస్తున్నాము, మమ్మల్ని ఆశీర్వదించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మిమ్మల్ని వేడుకునే వాళ్ళు కూడా ఇవాళ కేకేకు హైప్ ఇస్తున్నారు. కేకే చెప్పిన దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉందంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక ఛానల్ జనసేనకు అనుకూలంగా ఉంటుంది అనుకునే ఛానల్ ఆ తమ్మునేలు చూస్తే పిచ్చెక్కిపోతుంది. టీడీపీ జనసేన మధ్య గ్యాప్, బీజేపీలో విలీనం అని చెప్పి తమ్మునేలు వేశారు. ఎంత దారుణమైన తమ్మునేలు అంటే ఆ లోపల మ్యాటర్ ఇదేనా అంటే లేదు, ఎవరో ఒకడు సర్వే చేశాడు, ఆ సర్వే గురించి వీళ్ళు చెప్పుకుంటూ వస్తారు. అయితే ఆ తమ్మునేలు ఎంత రాంగ్గా ఉందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. దీనివల్ల మన అనుకునే
అంటే మీకు జన సైనికులకు ఇది మన అనుకునే ఛానల్ రా అనుకునే ఛానల్ కూడా ఇవాళ వాళ్ళ నిజస్వరూపం వాళ్ళు కూడా విషయం కప్పుతున్నారు. వాళ్ళు ఇలాంటి తమ్ముళ్ళు పెట్టడం వల్ల రేపు రాంగ్ మెసేజ్ జనాలకు వెళ్తుందా లేదా మీరు ఒక్కసారి గమనించండి. అయితే ఇక్కడ మీరు అందరూ గమనించని ఒక విషయం జరుగుతూ ఉంది, ఒక కుట్ర జరుగుతూ ఉంది. నేను దాన్ని కుట్ర అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు చెప్తాను మీకు. ఇక్కడ రైజ్ అనే సంస్థ చెప్పిన, ఇక్కడ కేకే సర్వే చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఒకటి రెండు సర్వే సంస్థలని చెప్పుకున్న వాళ్ళు చెప్పినా కూడా ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి అంటే జనసేన టీడీపీని విడగొట్టేయాలి. ఇది జరిగితే ఎవరికి లాభమో మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే కేకే వెనక ఒక బలమైన శక్తి ఉండి నడిపిస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇప్పుడు కేకే సర్వే సంస్థ ఇప్పుడు యాప్ కానీ, అలాగే అతని వెబ్సైట్ లాంచ్ కానీ, అలాగే తను ఒక పెద్ద ఆఫీస్ పెట్టుకొని ఆ ఆఫీస్లో కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని నడిపిస్తున్నాడంటే ఒక పెద్ద శక్తి వెనకాల ఉండి ఫండింగ్ చేసి ఇదంతా నడిపిస్తుంది అనేది పచ్చి వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అయితే ఆ వెనకాల ఉన్న శక్తి ఉద్దేశం ఏంటిది, అతను కోరుకుంటుంది ఏంటి, అంతిమంగా ఆయన లక్ష్యం ఏంటి? జనసేన తెలుగుదేశం పార్టీ విడిపోవాలి. విడిపోతేనే ఒక పార్టీ నిలబడుతుంది. ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ. అలా ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్యన కార్యకర్తల్లో విష బీజాలు నాటితే అది రేపు 2029, 28 ఎలక్షన్స్కి వచ్చేసరికి అవి విష వృక్షాలు అవుతాయి, పెద్ద వృక్షాలు అవుతాయి. అప్పుడు 2019లో జరిగిందే రిపీట్ అవుతుంది అనే ఒక మైండ్ గేమ్ జరుగుతుంది. ఆ ట్రాప్లో నేను చెప్పినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పడిపోయి ఈ కేకేకు జాకీలు పెట్టి లేపేస్తూ ఉన్నారు. కేకే ఆహా ఓహో కేకే చెప్పిందే నిజం. వాస్తవానికి అంత సీన్ లేదు, అంత అవసరం లేదు. ఏదో రోజు ఈ రెండు పార్టీలు విడిపోతే మేము లాభపడతామని కొన్ని గుంటనక్కలు ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే ఆ గుంటనక్కలు వాడుతున్నటువంటి అస్త్రమే ఈ కేకే సర్వే. దాన్ని వీళ్ళంతా గుడ్డిగా నమ్మి అతను చెప్పిందే నిజం అనుకొని మేబీ కామన్గా ఓ రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేసే క్రమంలో జరుగుతాయి కొన్ని గ్యాప్స్ ఉంటాయి. కార్యకర్తల మధ్యన చిన్న గ్యాప్స్ ఉంటాయి. టీడీపీ అనే పెద్ద పార్టీకి అన్ని రకాల కులాలు ఆ పార్టీలో కార్యకర్తలుగా ఉన్నారు, అభిమానులుగా ఉన్నారు. కమ్మ కులం ఉంది, కాపులు ఉన్నారు, రెడ్లున్నారు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు ఈ పార్టీని అభిమానిస్తుంటారు, ఈ పార్టీకి ఓటేస్తుంటారు. అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సొంత కులం ఉందో అందులో కొద్ది మంది మాత్రమే జనసేన పార్టీ ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారు అనేది ఇది సత్యం. ముందు నుంచే, ఇవాళ ఏదో అలయన్స్ ఏర్పడ్డాక కాదు, ఏర్పడక ముందు నుంచి అలయన్స్ పెట్టుకుంటానంటేనే వాళ్ళు వద్దని వారించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలా కొద్దిమంది కులపిచ్చితో చేస్తున్న ఈ తతంగమే కానీ కంప్లీట్గా పూర్తి క్యాడర్కి జనసేన పట్ల గౌరవం ఉంది. జనసేన పార్టీని ఎక్కడ కూడా మా నుంచి విడిపోవాలని కోరుకోవట్లేదు. అలా జరిగితే తెలుగుదేశం పార్టీకి నష్టం అనే విషయం వాళ్ళకు తెలుసు. అయితే ఇక్కడ చేస్తుంది ఎవరయ్యా అంటే ఇలాంటి సర్వే సంస్థలు, దాన్ని నెత్తిన పెట్టుకొని భుజాన మోసే కొన్ని మన అనుకునే యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే. ఇక మరో విషయం, నానానికి మరోవైపున పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో బీజేపీ తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పెట్టుకున్నారు? ఆయన ఉద్దేశం ఒకటే, బీజేపీ కేంద్రంలో ఉంటుంది, మనం రేపు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావచ్చు అనే మెయిన్ ఎజెండాతో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. రెండోది, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి కారణం తెలుగుదేశం ఒక బలమైన పార్టీ, అలాగే జనసేన కూడా ఆ బలానికి యాడ్ అవుతే, బీజేపీ జనసేన తెలుగుదేశం 3 యాడ్ అవుతే ఏదైతే వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వాన్ని మనం గద్దె దించవచ్చు అనే ఆలోచన చేసి చాలా మెట్లు దిగి కూడా 21 స్థానాలకు పరిమితమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం బాగుండాలనే ఏకైక ఉద్దేశంతో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని గద్దె దించాలనే బలమైన ఆకాంక్షతో ఆయన ఈ అలయన్స్ పెట్టుకున్నారు. అది జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటి, అధికారంలోకి వచ్చాము, వచ్చిన తర్వాత ఆయన కొన్ని మంత్రి పదవులు తీసుకున్నాడు, అలాగే 2 మంత్రి పదవులు ఇప్పించగలిగాడు. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఒక్కటే, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రానికి మనం పూర్తి స్థాయిలో ఉపయోగపడాలి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అమరావతి అనేది రాజధాని కాదు, 3 రాజధానులు అంటూ క్రియేట్ చేసి ఎటు కాకుండా చేశారు. ఇప్పుడు రాజధానిని నిర్మించుకోవాలి, అలాగే పోలవరం కంప్లీట్ చేసుకోవాలి, అలాగే నీరు, రోడ్లు, అలాగే విద్య, వైద్యం, అలాగే పరిశ్రమలు, పెట్టుబడులు,
కంపెనీలు, ఇలా అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలనే ఏకైక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కొన్ని డిస్టర్బెన్స్ జరుగుతూ ఉన్నా భరించి తాను నడుస్తూ ఉన్నాడు, ఆ పార్టీతో నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ చెడగొట్టుకొని బయటకు రమ్మంటారా మిమ్మల్ని క్వశ్చన్ చేసేది. ఇప్పుడు ఈ అలయన్స్ నడుస్తూ ఉంది, పరిపాలన బాగా సాగుతూ ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టు గ్రాస్ రూట్లో, గ్రౌండ్ రూట్లో ఇవాళ కార్యకర్తల మధ్యన చిన్న విభేదాలు ఉన్నాయని ఆ ఉద్దేశంతో ఈ అలయన్స్ నుంచి ఆయన బయటకు రమ్మంటారా? మీరు ఆలోచించండి. బయటకు వస్తే ఏం లాభం? ఆయన లక్ష్యం నెరవేరుతుందా? ఇక్కడ ప్రత్యర్థి లక్ష్యం నెరవేరుతుంది. చూసారా అలయన్స్ ఏమైపోయింది? అలయన్స్లు ఎప్పుడు కూడా నిలబడవు. మనది సింగిల్గా పార్టీ, సింహంలా పార్టీ, మనం సింగిల్గా వస్తామంటూ మరొకసారి డప్పు కొట్టుకుంటారు. అలయన్స్ వల్ల వీళ్ళు గెలవడం వరకే ఉపయోగపడుతుంది, గెలిచిన తర్వాత రెండుగా విడిపోతారు. ఇదిగో రాష్ట్రం మళ్ళీ కుక్కలు చింపిన విస్తారైందని చెప్పి వైఎస్ఆర్సీపీ డంకా బజాయించి మరీ చెప్తుంది. అందుకే ఈ అలయన్స్ వల్ల వచ్చిన ఏదైతే గెలుపు ఉందో ఈ గెలుపుని రాష్ట్రానికి ఉపయోగించాలని పవన్ కళ్యాణ్ గారు బలంగా కోరుకుంటూ ఇక్కడ కొన్ని డిస్టర్బెన్స్ జరిగినా కూడా భరించి అతను రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నాడు. అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు కార్యకర్తల కోసం, ఏదో కార్యకర్తల ఈగోను సాటిస్ఫై చేయడం కోసం బయటకు రమ్మంటారా? మీరు గమనించుకోండి, మీరు ఆలోచించుకోండి. సరే, ఆయన బయటకు వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత పార్టీని బిల్డ్ చేసుకుంటూ పోతూ ఉంటాడు అనుకుందాం. వచ్చే ఎన్నికల కల్లా ఏమైపోతుంది? వైఎస్ఆర్సీపీ కూటమి విడిపోయింది, విచ్ఛిన్నమైందంటూ ప్రచారం చేయడమే కాకుండా వాళ్ళు రేపు లబ్ధి పొందుతారు. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు నేను సర్వే అని మీరు చెప్తున్న కేకే సర్వే లాంటి వాళ్ళు ఏదైతే చెప్పారో అదే నిజమవుతుంది రేపు. ఈ అబద్ధాన్ని వాళ్ళు నిజం చేస్తారు. ఏ విధంగా అంటే పార్టీ కార్యకర్తల మధ్యన గొడవలు కొట్లాటాలు జరుగుతున్నాయి, మేము చెప్పిందే జరిగింది, దానివల్లే విచ్ఛిన్నమైందనే విషయాన్ని వీళ్ళు బలంగా జనంలోకి తీసుకెళ్తారు. ముఖ్యంగా ఈ కేకే సర్వే అనే వ్యక్తి మొన్న 2024 ఎన్నికల్లో మేము చెప్పిందే జరిగింది, మేము చెప్పినట్టుగానే అంకెలు నిజమైపోయాయి, అందుకే తెలుగుదేశం జనసేన కార్యకర్తల మధ్యన గొడవ అవుతుంది, గ్రాస్ రూట్లో చాలా భయంకరమైన అసంతృప్తి ఉందని మేము చెప్పాము, చెప్పినట్లుగానే జరిగిపోయింది, వాళ్ళు విడిపోయారనేదే నిజమవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దూరదృష్టితో రాష్ట్రం బాగుండాలని తెలుగుదేశంతో ఇంకా 10 సంవత్సరాల పాటు ఈ అలయన్స్ కొనసాగాలని ఆయన బలంగా కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం అభివృద్ధి అయిపోయిన తర్వాత ఏమైనా కానీ, ఆ తర్వాత ఏమైనా కానీ, అయితే ఇక్కడ కొన్ని శక్తులు కావాలని బీజేపీలో విలీనమని పార్టీ కార్యకర్తల మధ్యన విభేదాలు క్రియేట్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అయితే నేను ఒకటే చెప్పడం ఫైనల్గా, ఇలాంటి కేకే సర్వేలు కానీ ఇంకేదైనా సర్వేలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నాయి. వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి నడిపిస్తున్నవి. జనసేన టీడీపీ విడిపోతే రేపు మేము లబ్ధి పొందాలనే ఒక ఏకైక ఎజెండాతో ఈ కేకే లాంటి వాళ్ళను, ముఖ్యంగా ఆయనకు చిన్న క్రెడిబిలిటీ ఉంది కాబట్టి దాన్ని వాడుకొని వాళ్ళు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ట్రాప్లో ఈ యూట్యూబ్ ఛానల్స్ పడుతున్నాయి, జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పడుతున్నారు. పడకండి. ఇక ఫైనల్గా ఈ సర్వే చేసే వాళ్ళకు కానీ కొన్ని దుష్ట శక్తులకు నేను చెప్పేది ఏంటంటే, జనసేన పార్టీ కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ మైండెడ్, వాళ్ళని మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయినా కూడా అధినాయకుడికి అండగా ఉండి వాళ్ళు 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ దేశంలో ఎవ్వరూ చేయనంత విధంగా, అంటే ఎవ్వరూ గెలవలేనంత విధంగా 100% స్ట్రైక్ రేట్తో గెలిపించారు ఈ జన సైనికులు. వాళ్ళ సంకల్పం చాలా గొప్పది. వాళ్ళను మీరు డిస్టర్బ్ చేయడం మీ వల్ల కాదు. వాళ్ళు కట్టె కాలేంత వరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెంట నడుస్తారు. అదే జరుగుతుంది. మీవన్నీ వృధా ప్రయాస మాత్రమే, మీ కుట్రలు కుతంత్రాలన్నీ వృధా ప్రయాస మాత్రమే. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్.